దేవునికి స్తోత్రాలు. మరి పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డకి మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపరిచాం. మరి ఆరాధన ద్వారా ఆయన్ని స్తుతించి ఘనపరిచాము. మరి సాక్ష్యముల ద్వారా కూడా ప్రభు యొక్క నామానికి ఆయన మహిమ తెచ్చుకున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, ఘనమైన ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన అంతటిలో తోడుగా ఉండే దేవుడవు మీరే అయ్యా. మీరు అధ్యక్షత వహించండి. ఆత్మనాథుడా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. అయ్యా, సంఘమునకు అవసరమైనటువంటి మీ మాటలను అందించమని అయ్యా ప్రార్థించుచూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆటంకపరిచేటువంటి దురాత్మలను అయ్యా మనసు కేంద్రీకరించి నీ వాక్యమును విననీయకుండా చేస్తున్నటువంటి దుష్ట శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, బిడ్డలకు కావలసినటువంటి నాయనా వాక్యమును వినగలిగినటువంటి ఆ మనస్సును హృదయమును మీరు కలుగు చేసి చక్కగా వాక్యమును స్వీకరించి ఆ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆధీనంలో జరిపించమని మనవి చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. మీ సిలువ చాటు నన్ను మరుగు చేసి అవసరమైన మాటలు యేసయ్యా నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మీ శ్రేష్టమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ఒకరు చదివి సహాయం చేయండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలు. సరే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొరింథీ పట్టణానికి లేదా కొరింథీ సంఘమునకు ఆయన లేఖ రాశాడండి. ఇక్కడ చూస్తే కొరింథీ సంఘము అన్నటువంటి ఆ పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు 2 సంఘాలు ఉన్నాయి. మనము ఆ సంఘం పేరు కంటే కూడా ప్రాముఖ్యంగా మనం ఏం చెప్తామంటే పాటూరు సంఘం, ఇంకోటి హరినాథపుర సంఘం అంటాం. అంతేనా? లేదా దీపం ప్రేయర్ మందిరం అంటామా? ఎక్కడైతే మనము దేవుని సంఘాన్ని నడుపుతూ ఉన్నామో ఆ గ్రామం పేరు లేదా ఆ పట్టణం పేరు చెప్తాం. ఇక్కడ కూడా కొరింథీ అనేది ఒక పట్టణం. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ సంఘం పేరేంటి? కొరింథీ సంఘం. అంటే ఆ పట్టణం పేరే ఆ సంఘానికి పెట్టబడింది. అయితే ఈ వాక్యంలో చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అని
హెచ్చరికగా ఈ వాక్యాన్ని తెలియజేస్తాడు. అసలు ఎందుకు ఆయన ఇలా మాట్లాడతాడంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎలాంటి కుటుంబాలంటే అందులో కొన్ని మాత్రము దేవునికి నమ్మకంగా జీవిస్తున్నటువంటి కుటుంబాలు, దైవ సేవకునికి లోబడి ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు. సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆచి తూచి గమనిస్తూ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నటువంటి సమాచారాన్ని అపోస్తలుడైనటువంటి పౌలుకు అందించగలిగిన నమ్మకమైనటువంటి కుటుంబస్తులు. అయితే ఆ కుటుంబస్తులు ఆయనకు తెలియజేస్తారు. ఏం తెలియజేస్తారంటే, అయ్యా, మీరైతే ఇక్కడ చక్కగా సంఘాన్ని స్థాపించారు, కానీ ఈ సంఘము ఆత్మీయంగా ఎదుగుతున్నట్లే ఉంది, వరాలతో నింపబడినట్లే ఉంది, ఆత్మఫలాలతో నిండుకున్నట్లే ఉంది, ప్రేమతో ప్రయాసపడి మరి దేవుని యొక్క కార్యాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లే ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే భయంకరంగా ఉందయ్యా అని ఆయనకి తెలియజేశారు. ఎలా ఉంది అంటే ఆ సంఘము సమాజముగా కూడినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా భక్తిపరంగా దేవునికి లోబడినట్లుగా, దేవునికి ఇష్టలుగా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు సంఘములో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో కనిపిస్తున్నటువంటి లోపాలన్నీ కూడా చూసినటువంటి నమ్మకమైన కుటుంబస్తులు పౌలుకి తెలియచేస్తారు. ఏమని తెలియచేస్తారంటే, అయ్యా, వీళ్ళు ఎలా ఉన్నారంటే సంఘములో మాత్రము ప్రేమతో ఉన్నట్లు మాత్రం ఒకరినొకరు పలకరించుకుంటూ ఉన్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉన్నారంటే కలహాలతోనూ, అసూయలతోనూ, కక్షలతోనూ, జగడాలతోనూ, వ్యతిరేకమైనటువంటి పనులతో నిండి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్లకు తీర్పు తీర్చాలని దేవుడిని ఎరగనటువంటి జనాంగం ఎద్దకు వెళ్ళి, మాకు తీర్పు తీర్చండి, మీరు న్యాయం చేయండి అని వాళ్ళను అడుగుతూ ఉన్నారు. ఇంకా ఎలాంటి కరమైన స్థితిలో ఉన్నారంటే పాపముతో నిండి ఉన్నారయ్యా. అందరూ కాదు, కొందరు. అలాంటి లేఖ రాసి ఆ నమ్మకమైనటువంటి ఆ కుటుంబస్తులు మనస్సులో వేదన పడతారండి, బాధపడుతూ ఉంటారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి లేఖ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. వాళ్ళు అలాగ జీవిస్తూ ఉన్నారా? మీరు కలతపడుతూ ఉన్నారా? వాళ్ళని చూసి మీకు బాధ వేస్తుందా? కానీ అలా మీరు వాళ్ళని చూసి బాధపడి చింతపడి మీరు కలత చెందవలసిన అవసరము లేదు. ఎందుకంటే ప్రభువునందు మీరు పడిన ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. కాబట్టి దీన్ని మీరు ఎరిగి ఏం చేయాలంటే, సంఘములో మీరు ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభువు యొక్క కార్యక్రమాలలో మీరు పాలు పంపులు పొందాలి. వాళ్ళను చూసుకుంటూ వాళ్ళ లోపాలను లెక్కిస్తూ మీరు వెనకంజు వేయకూడదు. దేవుడి కొరకు మీరు పరిగెత్తాలి. కాబట్టి ప్రభువు మిమ్మల్ని మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు అంటాడు. అయితే ఈ ఉదయకాల సమయం ముందు లేదా ఈ మధ్యాహ్నకాల సమయం ముందు మనకు కావలసినటువంటి మాటలు ఏంటంటే, అక్కడ చూస్తే స్థిరులను కదలని వారును. స్థిరంగా ఉండాలంట, ఎంత శోధన వచ్చినప్పటికీ కదలని వారుగా ఉండాలంట. అయితే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు వేటిలో స్థిరంగా ఉండాలి. మనం కూడా చూడండి, కొంతమందిని చూస్తే, బాబు పెళ్లి చేసుకోరా, అమ్మాయి వివాహం చేసుకో అమ్మాయి అంటే
వాళ్ళు చదువుకున్నటువంటి బిడ్డలైతే వాళ్ళు ఏమంటారంటే, అమ్మా నాన్నతో, అమ్మా కొంతకాలము ఆగండి, మేము ఇంకా స్థిరపడాలి, ఇంకా ఒక స్థాయికి రావాలి, ఒక ఎదుగుదల కలిగి ఉండాలి, ఒక అభివృద్ధిలో మేము ముందుకు ప్రయాణం చేయాలి, ఆ తర్వాత మేము దాని గురించి ఆలోచిస్తాం అంటారండి. కారణం ఏంటంటే ఒక ప్రణాళికను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాబోయే దినములలో మేము అన్ని విషయాలలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, స్థిరపడక ముందే మేము కానీ తొందరపడితే తర్వాత అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లోకపరంగా ఉన్నటువంటి ఈ విషయాలను గురించి ఇంతగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు రక్తము చేత మరి కడగబడి ఒక పరిశుద్ధులుగా, పరిశుద్ధమైన గుంపుగా, తేజవాసుల స్వాస్యముగా ఉన్నటువంటి మనము ఇంకా ఎంత ఆలోచన ఉన్నతంగా చేయాలో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలంట, కదలని వారుగా ఉండాలంట. మీతో 4 విషయాలు ఈరోజు పంచుకుంటా ప్రియమైన దేవుని బిడ్డ. వేటిలో మనం స్థిరంగా ఉండాలి, ఏ విషయాల్లో మనం కదలని వారుగా ఉండాలి చూస్తాం. మొట్టమొదటిగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ఆమెన్, హల్లెలూయా. ఏందంట? ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. ఎవరి యందు స్థిరంగా నిలవాలంట? ప్రభువునందు స్థిరంగా నిలవాలంట. అంటే మనకు అర్థమయ్యే బాణిలో చెప్తాను, రక్షణలో స్థిరముగా నిలవాలంట. ఎందులో నిలవాలి? రక్షణలో నిలవాలంట. దాన్ని ఇక్కడ తెస్సలోనికీ పత్రికలో చూస్తే 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఉన్నటువంటి ఆ పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే అంటాడండి. కారణం ఏంటంటే రక్షించబడ్డాం, దేవుని వాక్యమును విన్నాం, ఆయన రక్తము చేత కడగబడ్డాం, ఆయన ఆత్మ చేత కూడా ముద్రించబడ్డాం. బాగుంది. కొంతకాలము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎలా కొనసాగిస్తున్నామంటే చాలా భక్తితోనూ భయముతోనూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో వణుకుతూ మనము మన రక్షణ కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఈ రక్షించబడక ముందు ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని కూడా విడిచిపెట్టాం. గత దినాల్లో మనకున్నటువంటి చెడు అలవాట్లను కూడా విడిచిపెట్టాం. ప్రతి విషయంలో మన నడక కానీ లేదా మన నోటి మాటలు కానీ మన యొక్క ప్రవర్తన అంతటినీ ప్రభు యొక్క అధికారం కిందకు లోబడిపోయాం. కారణం ఏంటంటే మనం ప్రభువులో జీవిస్తూ ఉన్నాం, అంటే రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలను చూచి మనసు ఒకవేళ ఆ లోకం వైపు మల్లుకుందేమో. రక్షించబడ్డాం, రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. అయితే ఈ లోకం వైపు చూసినప్పుడు మనలో ఒకవేళ ఆ రక్షణలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ ఎక్కడికి పోదు, కానీ మనము చేసేటువంటి పనుల ద్వారా, మనం ప్రవర్తించేటువంటి విధానము ద్వారా దేవునిని మనము బాధ పెట్టినప్పుడు మనం కోల్పోయేది ఏంది అంటే
రక్షణలో ఉన్న ఆనందం. ఎవరు ఈ విధంగా రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నారు అంటే మరి మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది దావీదు మహారాజ్. ఇతడు ఎలాంటి వాడంటే చిన్నతనం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మతో నిండుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన చేసినటువంటి పొరపాటు ద్వారా లేదా ఆయన చేసినటువంటి తప్పు ద్వారా ఆయన రక్షణలో ఉన్నటువంటి సంతోషాన్ని పోగొట్టుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చేసిన పనేంటి? దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, కానీ ఆయన చేసిన తప్పేంటి అని మనం చూస్తే అది యుద్ధకాలం అంట. యుద్ధకాలంలో రాజు ఏం చేయాలండి? సైన్యానికి కావలసినటువంటి ధైర్యాన్ని పురికొల్పి వాళ్ళతో పాటు రాజు యుద్ధంలో ముందంజు వేయాలి. అక్కడ కావలసినటువంటి యుద్ధ నైపుణ్యాలన్నిటిని గురించి వాళ్ళు తర్ఫీదుతో పాటు రాజుగారు ముందుకు వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఆ యుద్ధములో పోరాడాలి. ఎంతవరకు పోరాడాలి అంటే జయము వచ్చేంత వరకు పోరాడాలి. అవసరమైతే రక్తము కారునంతగా పోరాడాలి. ఇంకా అవసరమైతే ఆ పోరాటంలో ప్రాణాన్ని కూడా అర్పించాలి. అయితే ఆ సమయంలో అంట దావీదు మహారాజు చక్కగా నిద్రపోయి సాయంత్రకాల వేళ లేచి మిద్ది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. అప్పుడు ఏం జరిగిందంటే చూడరాని దృశ్యాన్ని చూచాడు. చూచినటువంటి వ్యక్తి ఒక్కసారిగా దేవుని గురించి ఆలోచించి ఉంటే, నా దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, ఆయన చూచుచున్నవాడు, సమస్తము ఎరిగినవాడు, ఆయనకు తెలియకుండా ఏమీ జరుగుటలేదు, నా ప్రక్కన ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కూడా అతని దరికి చేరలేదు అంటే అతడు ఆ సమయంలో పాపమునకు చాలా సమీపంగా వెళ్ళిపోయాడండి. చేయాల్సిన తప్పు చేశాడు. తప్పు చేసింది కాక మరలా ఆ తప్పునంట కప్పిపుచ్చుకుంటున్నాడండి. రిమ్మనే దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నేను చేసేది చిన్న పాపమే, అది ఎవరు చూడడం లేదులే అని అనుకుంటున్నావేమో. సమస్తము ఎరిగిన దేవుడైన ఆయన నీ ప్రతి అణువునంట పరీక్షించి పరిశీలిస్తూ ఉన్న దేవుడు. దావీదు మహారాజు అనుకున్నాడు, నేను చేసే తప్పు ఎవరు చూడలే, కప్పిపుచ్చుకున్నాడండి. ప్రశాంతంగా ఉన్నట్టున్నాడు, కానీ పాపం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ప్రశాంతంగా ఉండనియదు, నెమ్మదిగా ఉండనియదు. అది లోపల చేరి కలబెడతానే ఉంటుంది. మనస్సాక్షి నేరారోపణ జరిగేటట్లు అది లోపల పనిచేస్తూనే ఉంటుందండి. కానీ ఈ విషయాన్ని సృష్టికర్త అయిన దేవుడు నాతాను దగ్గరికి తీసుకెళ్ళాడండి. నాతాను ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతాను నువ్వు వెళ్ళి దావీదు మహారాజుతో మాట్లాడు. తను చేసిన తప్పు ఎవ్వరికి తెలియదు అనుకుంటూ ఉన్నాడు. వెళ్ళి హెచ్చరించు అన్నప్పుడు ఆ ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త వచ్చి ఆ దావీదు మహారాజుని హెచ్చరిస్తాడండి, గద్దిస్తాడండి, ఉపమానంగా ఒక విషయాన్ని తెలియచేస్తాడు. అయితే అప్పుడు ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఎంతగా పశ్చాత్తాపడతాడంటే 51వ కీర్తన మనం చదివితే దాంట్లో చక్కగా వివరిస్తాడండి. అయ్యా, నా తల్లి గర్భములో నుండి నేను పాపంతోనే పుట్టానయ్యా, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, కేవలము నీకు మాత్రమే నేను విరోధముగా పాపము చేసి ఉన్నానయ్యా, దోషముతో నా హృదయం నిండుకొని ఉందయ్యా. అయ్యా, నీ రక్తము చేత నన్ను కడుగు తండ్రి. అయ్యా, హిమము కంటే నన్ను
తెల్లగా మార్చయ్యా, తిరిగి రక్షణ ఆనందమును నీవు నాకు దయచేయ్యా, సమ్మతి కలిగిన మనస్సు నాకు అనుగ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. దేవునిలో కొనసాగుతున్నటువంటి నీవు అపవాది చేతికి చిక్కకుండా ప్రతి దినము రక్షణ పాత్రను చేబూని ఆయన్ని స్తుతించే బిడ్డగాను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్ష చేసుకునే బిడ్డగా ఉండాలి. ప్రతిదినము దేవుని రక్తము చేత కడుక్కుంటూ రక్షణలో కొనసాగుతున్న బిడ్డగానే ఉండాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రియమైన దేవుని బిడ్డ, ఏ రోజుకి ఆ రోజు, ఇప్పుడు ఈరోజు ఆహారం తిన్నామని చెప్పి రేపు ఆకలేయకుండా ఉంటుందా? ఈరోజు 3 పూట్లు లేకపోతే 4వ పూట కూడా తిన్నా మరుసటి రోజు మరలా మనకి ఏమేస్తుంది? ఆహారం వేస్తుంది. ప్రతిదినం ఏం చేస్తాం? స్నానం చేస్తాం. ఈరోజు స్నానం చేసి రేపు అలాగే స్నానం చేయకుండా ఉండాలి అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మరలా మురికి చేరుతుంది. మనకు తెలియకుండానే కొన్ని మలినాలు మన ఒంటి మీద ఎలాగైతే చేరతాయో, ప్రియమైన దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు తెలియకుండానే కొన్ని మచ్చలు, డాగులు, ముడతలు మనలో ఏర్పడుతూ ఉంటాయేమో. కాబట్టి నువ్వు రక్షణలో కొనసాగాలి అంటే, రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి అంటే నిన్ను నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? పరీక్షించుకుంటూ కొనసాగుతూ వెళ్ళాలి. రెండోదిగా చూసాము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఆమెన్, హల్లెలూయా. అంటే కొరింథీలోనున్నటువంటి దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అని సంబోధించాడండి. అంటే అర్థమైందో తెలుసా? మనము ఎక్కడ స్థిరంగా ఉండాలి అంటే సంఘములో స్థిరంగా ఉండాలి. అంటే మీరు అనొచ్చు, అమ్మ మేము సంఘంలో స్థిరంగానే ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఆదివారం వస్తూ ఉన్నాం, మంగళవారం వస్తూ ఉన్నాం, అవసరమైతే శనివారం కూడా వస్తున్నాం, ఇంకా గృహ కూడికలు పెడుతూ ఉంటే అక్కడికి వస్తూ ఉన్నాం అని మనం చెప్పచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ అంటారు సంఘములు అంట మన స్థిరంగా ఉండడము అంటే అర్థమైందంటే, సంఘంలో ఉన్నప్పుడు ఒక రీతిగా, బయట ఉన్నప్పుడు ఒక రీతిగా ఉండకుండా, సంఘములో ఏ రీతిగా నువ్వు పరిశుద్ధులకు తగినటువంటి ప్రవర్తన కానీ, ఆ మాట తీరు కానీ, ఆ వస్త్రధారణ కానీ, నీ చూపులు కానీ ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కాపాడుకుంటూ ఉంటావో, నీ ఇంటిలో కానీ బయట కానీ సమాజంలో కానీ నువ్వు అటువంటి జీవితాన్నే కలిగి ఉండాలి. కాబట్టి సంఘములు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. నేను పరిశుద్ధులుగా పిలువబడినటువంటి బిడ్డను కాబట్టి నేను నా ప్రవర్తన ఎలా ఉండాలి? ఏకరీతిగానే ఉండాలి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పావురము బయట ఉన్న దాని స్వభావము ఒకేలాగా ఉంటుంది, లోపల ఉన్నా కూడా దాని స్వభావము ఒకేలాగా ఉంటుంది. అయితే కాకి పావురపు రంగేసుకున్నప్పుడు కొంతసేపు మాత్రమే పావురంలాగా కనిపించింది, పావురం కాదు. కాకి ఎప్పుడు కూడా పావురము కాదు.
కానీ పావురంలా కనిపించింది, కానీ దాని రంగు పోయిన తర్వాత అసలు రూపం బయటపడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బయట ఎలా ఉన్నావు, దేవుని సంఘంలో ఎలా ఉన్నావు? నేను చాలామంది పిల్లల్ని గమనించానండి. వాళ్ళు స్టేటస్లో చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా కొంతమంది ఏం చేశారంటే, మహా తెలివిమంతులండి మనోళ్ళు. మాకు వాట్సాప్లో వాళ్ళకి సంబంధించినవి రాకుండా కూడా చేసేసారు. అంటే వాళ్ళ యొక్క స్టేటస్లు, వాళ్ళ యొక్క విధానం మేము చూస్తామని మాకు అసలు రానియకుండానే చేసేసారు. ఇక్కడేమో ముసుగేసుకొని ఏ పాటలు పాడతాం చెప్పాలి? ఏ పాటలు పాడతాం? యేసయ్య పాటలే పాడతాం, భక్తులం. కానీ ఆ వాట్సాప్లో వీటిలో చూస్తే సినిమా పాటలండి. మళ్ళీ మేకప్ చేసుకొని ఆ పెదాలకి ఎర్రగా కొట్టుకొని వాళ్ళ యొక్క స్టైల్ చూడాలి. నిజంగా వీళ్ళు పరిశుద్ధులేనా అనిపిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వెక్కిరింపబడడంట. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీవు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. ఆయన పరిశుద్ధుల కోసం రాబోతున్న దేవుడైన. నువ్వు సంఘములో నిజముగా జీవాత్మ కలిగి ఆయన ఆత్మచేత నిండుకొని, నన్ను దేవుడు చూస్తున్నాడు, నా మాటను, నా యొక్క రీతిని, నా ప్రవర్తనను, నా సమస్తమును చూస్తున్నాడని నువ్వు నమ్మి స్థిరంగా నిలిచి బయట ప్రపంచంలో కూడా నీ పవిత్రతను నువ్వు కాపాడుకునే బిడ్డగా ఉండాలండి. అందుకే అలనాడు అపోస్తలులు హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు కనుక సంఘములో ఎలా ఉండాలంటే మీరు స్థిరంగా ఉండాలి. ఒక చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే కాదండి, ఎక్కడున్నా కూడా మీరు ఏకరీతిగానే ఉండాలి. నన్ను దేవుడు చూడడం లేదు అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. మన మనుషులే ఆవులిస్తే పేగులు లెక్క పెడతారంట. మరి నీ బ్రతికేంటి ఆయనకి తెలీదా? నీ ప్రవర్తన ఏంటి ఆయనకి తెలీదా? నీలో ఉన్న స్వభావం ఏంటి ఆయనకి తెలీదా? అణువణువును చూస్తూ ఉన్నాడు నిన్ను. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉండాలంటే నువ్వు సంఘములో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏ భక్తి చేస్తూ ఉన్నావో నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే భక్తి చేయాలి. ఇక్కడ ఎంత ప్రార్థన పరురాలుగా, ప్రార్థనా పరుడుగా నువ్వు కనిపిస్తూ ఉన్నావో నీ కుటుంబంలో కూడా నీకు ఒక సాక్ష్యం ఉండాలి. నా తల్లి ప్రార్థన చేస్తుందండి గంటల తరబడి, నా తండ్రి ప్రార్థన చేస్తాడండి, నా కుమార్తె చక్కటి ప్రార్థనా పరురాలండి. సంఘంలో మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడైనా నీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేనటువంటి జీవితం దేవుని యొక్క రాజ్యానికి చేరలేదండి. పౌలు అంటాడు, మీరు పరిమళ వాసనగా ఉండాలి. మీరు క్రీస్తు యేసు యొక్క పత్రికలు మీరు బయట వెళుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ చదువుతూ ఉంటారు. మీకు తెలియదేమో, మీరు బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే అందరు మిమ్మల్ని చదువుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉండాలి సంఘములో? నువ్వు స్థిరంగా పరిశుద్ధులకు తగిన బిడ్డగా నువ్వు జీవించాలి. మూడవదిగా చూస్తాం చూడండి, కీర్తనలు 119వ అధ్యాయం 113వ వచనం. కీర్తన 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఆమేన్, హల్లెలూయా. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యంలో లేదా దేవుని వాక్యమందు మనము స్థిరంగా ఉండాలంట. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ముందు స్థిరంగా ఉండడం అంటే మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను.
ఒక చిన్న మొక్క తీసుకున్నామంటే బాగా ఆ నేలను తవ్వావు, అందులో ఉన్న రాళ్లను రప్పలను తీసేసావు, కొంచెం నీళ్లు పోసావు మెత్తగా అవ్వడం కోసం, సారవంతంగా రావడం కోసం. ఆ మొక్కను నాటావు, ఒక వారం గమ్మునుండేవు. ఈ వారం అయిన తర్వాత మరలా ఆ మొక్కను పెరికావు, పెరికి ఇంకొక స్థలంలో నాటావు, ఇంకొక 10 రోజులు కామ్గా ఉన్నావు. మరలా దాన్ని పెరికావు, మరలా ఇంకొక దగ్గర నాటాం. ఆ మొక్క ఎదుగుదల సరిగా ఉంటుందా? ఉండదు. ఒకే దగ్గర దాన్ని స్థిరంగా నాటి దానికి కావలసిన నీళ్లు పోస్తూ, దానికి కావలసిన ఎరువు వేస్తూ నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆ మొక్క కొన్ని దినాలకు ఎదిగి పెద్ద చెట్టుగా మారి నీకు కావలసిన ఫలాలన్నది అందిస్తుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, నీకు వాక్యమందు నిలిచి ఉండేటువంటి గొప్ప అనుభవం నీకు కావాలి. ఆ వాక్యం ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు నీకు 2 మనసులు రాకూడదు. దేవుడు చేస్తాడో చెయ్యడా? ఎందుకు చేయడండి? మనకి చేయక ఎవరికి చేస్తాడైనా? సృష్టించిన సృష్టికర్త అయినా ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ఏమైతే తలంచి ఉన్నాడో, నువ్వు ఏమైతే అడిగి ఉన్నావో అది నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. అయితే మనకంట మనస్తత్వం ఉండకూడదంట. అంటే సందేహముతో కూడిన మనస్సు ఉండకూడదంట. దేవుని వాక్యంలో స్థిరపడగలిగిన జీవితం ఉండాలంట. అందుకే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అనుకుంటాను, నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు అంటాడు. అంటే క్రీస్తులో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. కొంతకాలం మనం నిలిచి మరలా ప్రార్థన జీవితంలో వెనకబడి, పరిశుద్ధతలో వెనకబడి ఆయనకు వేరుగా ఉన్నామనుకో, ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి నీవేమీ చెయ్యలేవు. నాకు వేరుగా ఉండి నీ జీవితము ఫలించదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. కేవలము భౌతికపరమైన ఐశ్వర్యం గురించి ఆలోచిస్తున్నావేమో. దేవుడు భౌతికపరమైన ఐశ్వర్యం గురించి మాట్లాడడం లేదండి. అది తాత్కాలికం. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీకెంత బంగారం ఉన్నా, ఎన్ని బిల్డింగులు ఉన్నా, నీకు కావాల్సినంత ఆస్తి ఉన్నా, ఇంకా మీ తరతరాలు తినగలిగినంత ఉన్నప్పటికీ ఒక్కరోజు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అయితే దేవుని వాక్యం అంటుంది, నా యందు మీరు నిలిచి ఉండండి. ఎలా నిలిచి ఉండాలంటే స్థిరంగా ఉండండి, నా వాక్యానుసారంగా జీవించండి. నా మాటలు ఎప్పుడైతే మీలో ఉంటాయో, మీరు ఎప్పుడైతే నాలో నిలిచి ఉంటారో మీరు బహుగా ఫలిస్తారు. ఎందులో ఫలిస్తారో తెలుసా? ఆత్మీయంగా ఫలిస్తారు. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు. అది తరగని ఐశ్వర్యము. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతగా నువ్వు దేవుని వాక్యంలో నిలిచి ఉన్నావు నువ్వు పరీక్షించుకో. కాసేపు ప్రార్థన చేస్తేనే కొంతమందికి విసుగుదలండి, తెలుసా? విసుగుదల. ఆత్మ కలిగిన వాళ్ళు ప్రార్థన చేసేదానికి, ఆత్మ లేకుండా ప్రార్థన చేసేవారికి చాలా తేడా ఉంటుంది. వాక్యము వాళ్ళు హృదయం నిండా నింపుకున్న వారు చేసే ప్రార్థనకి, వాళ్ళు హృదయంలో వాక్యము కానీ దేవుని ఆత్మ కానీ లేకుండా చేసేటువంటి ఆ ప్రార్థనకి చాలా తేడా ఉందండి. కారణం ఏందో తెలుసా? ప్రభువులో నువ్వు నిలిచి ఉన్నావనుకో, ఆయనతో నువ్వు స్నేహం చేస్తున్నట్టు. నీ ప్రియుడైన యేసుక్రీస్తుతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు సమయమే తెలీదు. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నువ్వు స్తుతిస్తూ ఉంటావు, మహిమపరుస్తూ ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుని వాక్యంలో నువ్వు ఎంతగా నిలిచి ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పోయిన వారం ఏం వాక్యం చెప్పారంటేనే వచ్చింది బుర్రకి, అమ్మ మమ్మల్ని ఇప్పుడు ఏమైనా అడగతుందేమో అనుకుంటున్నారు. గుర్తుండదు కదా. పలాంటి సభలకు వెళ్ళామండి, సేవకుడు చెప్పాడు, అప్పటికప్పుడే పశ్చాత్తాపడిపోయి అసలు నాకు ఈ లోకంలో ఏమొద్దు ప్రభువా నువ్వు తప్ప అని అనుకున్నా. 10 రోజులైన తర్వాత ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, అది ఏదో గుర్తు రావడం లేదు, బల్లి మాత్రం చెప్పాడైతే. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యము నీ నోట నీ హృదయం నిండా నిండుకొని ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. కొంతమంది అండి నిజంగా ఆ వాక్యాన్ని ఎలా చెప్తారంటే భలే జ్ఞాపక శక్తి, వాళ్ళకి చాలా జ్ఞాపక శక్తి, చాలా మంచిది. అలా జీవించడం మంచిది. కారణం ఏం తెలుసా? రాబోయే దినాల్లో ఒకవేళ వాక్యము కరువయ్యేటువంటి దినాలు ఉండొచ్చు. వాక్యం చెప్పడానికి చెప్పేటువంటి సేవకులు కూడా ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ కృపాకాలంలో దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని మనం జుర్రుకోవాలంట. ఆ వాక్యాన్ని మనం గబగబా భుజించాలంట. బిర్యానీ పెడితే ఎంత స్పీడ్గా తింటామండి. బాగా 2 అయ్యిందనుకో, ఆకలి వేసిందనుకో, ఆ వాసన చూస్తేనే మనకి ఇంకా ఎక్కువ ఆకలి. పెట్టంగానే వెనక ముందు చూడం, పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా చూడం. ఎందుకని? ఆకలి. గబ్బ ఒక 5-6 ముద్దలు తింటే కానీ, అప్పుడు కొంచెం మంచినీళ్ళు తాగితే అప్పుడు నిదానంగా స్లోగా తింటాం. భౌతికపరమైనటువంటి ఆహారం రుచికరంగా ఉన్నదాన్నే తినడానికి అంత ఆసక్తి చూపిస్తూ ఉంటే, జుంటె తేనె ధారల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యం, నీ జీవితాన్ని సరిచేసేటువంటి వాక్యం, నిన్ను తిన్ననైన మార్గంలో నడిపించగలిగినటువంటి వాక్యాన్ని నువ్వు ఎంతగా భుజించాలండి. ప్రభువు ఏమన్నాడు? నేనే నిజమైన ఆహారమును. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి వాక్యంలో నువ్వు స్థిరంగా నిలిచి ఉన్నావా? నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా, చదువుతో పని లేదండి. చదువుతో అసలు పని లేదు. చదువు లేని వాళ్ళు కూడా చక్కగా వాక్యాలను చెప్పగలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కనుక ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు? కనీసం రోజుకి కొంత సమయాన్నైనా కేటాయించుకుని దేవుని వాక్యాన్ని మనం చదువుకునే వాళ్ళుగా ఉండాలండి. నేను చాలాసార్లు ఏమని ఆలోచించానంటే, కొన్నిసార్లు ఆరోగ్యం సరిగా లేనప్పుడు వాక్యం చదవనప్పుడు మరి నేను అనుకునేదాన్ని, ఏమనుకుంటానంటే, ప్రభువా కళ్ళు బాగా కనిపిస్తున్నప్పుడే, అంటే ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నాను కళ్ళు కనిపించలేదని కాదు, ఇంకా స్పష్టంగా తేటగా కనిపిస్తాయని. ఈ మధ్యన కళ్ళద్దాలు పెట్టుకుంటే కూడా తప్పు అయిపోయిందండి. అన్నిటికీ తప్పులే. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకుని, ఆ చదువుకున్న కొన్ని మాటలైనా మన హృదయంలో, మన మనస్సులో మనం అట్లాగే ప్రింట్ చేసుకోవాలండి. చేసుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. ఉదాహరణకండి, దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? మీ నోటిని కాచుకోండి అని చెప్పాడండి. నువ్వు వెళ్తూ ఉన్న దారిలో నీకు అసలు ఆ గొడవతో నీకు సంబంధమే లేదు, కానీ మన నోటికి తాళం లేదండి. కావాలని పొయ్యైనా మనమే కల్పించుకుని అక్కడున్న వాళ్ళతో మాట్లాడి ఆ గొడవ గురించి తెలుసుకొని ఇంకో 2 మాటలు మాట్లాడేసి మనం వచ్చేసాం. అది మనకు అవసరమా? ప్రియమైన దేవుని బిడ్డ? అప్పుడు నీకు వాక్యం జ్ఞాపకానికి రావాలి. ఇటువంటి సందర్భంలో నా నోటిని ఏం చేయాలి? నేను కాచుకొని ఉండాలి. ఎవరితో మాట్లాడాలో మాట్లాడకూడదో తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఇవన్నీ నీకు ఎప్పుడు ఆ జ్ఞానాన్ని కలుగు చేస్తుందంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే,
అవసరాన్ని బట్టి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞప్తికి తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ వాక్యమందు నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి, వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు బహుగా ఫలిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం వస్తున్నాడు దేవుడు? ఇప్పుడు ఆ చెట్టుకి కాయలు లేవండి, కాయలు లేకపోతే, పండ్లు లేకపోతే ఆ చెట్టు కాడ నాకేం పని? అవసరమా? ఆ చెట్టు నిండా పండ్లుంటే అది నాకు పనికి వస్తుంది కాబట్టి ఆడికి దగ్గరికి వెళ్తాను. నేను దాని సాయే చూస్తా, ఆ పండ్లు కోసుకోవడానికి ప్రయత్నిస్తా. ఇది నా చెట్టు అయితే, వేరే వాళ్ళ చెట్టు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క సంతానం, ఆయన సొత్తు. మరి ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు ఆత్మీయంగా ఫలిస్తే రేపు రాకడలో నువ్వు ఎత్తబడతావు. శ్రేష్టమైనటువంటి ఫలాలు కలిగిన బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడుటకు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాక్యములో నువ్వు స్థిరంగా ఉండాలి, వాక్యములో స్థిరపడి ఉండాలి. నీ నోటిలో ఉండవలసిందేంటి? దేవుని యొక్క వాక్యం. నీ హృదయంలో ఏలుబడి చేయవలసిందేంటి? దేవుని యొక్క వాక్యం. నాలుగోదిగా చివరిగా చూసుకొని వాక్యాన్ని ముగిస్తానండి. చివరిగా చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 16, 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. సరే, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అంటే విశ్వాసమందు స్థిరముగా ఉండుడి అని అర్థం. అర్థమవుతుందా? నిలకడగా ఉండడం అంటే స్థిరంగా ఉండడం. అంటే నేను స్థిరంగానే ఉన్నానని ఎవరైనా అనుకుంటాం. పేతురు కూడా అనుకున్నాడు. పేతురు, అసలు నేను ఎవరో తెలియదని నువ్వు ముమ్మారు చెప్తావా అంటే, ప్రభువా నువ్వు ఆ మాట అనవాకు నాయనా, అవసరమైతే నీ కోసం నేను ఏం పెడతా? నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తా అంటాడండి. కానీ శోధన వచ్చినప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, అపవాది శోధిస్తూ ఉన్నాడు. విశ్వాసంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. చూడండి, స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నాడు విశ్వాసంలో. ఓ నన్ను ఎవరు కదల్చలేరులే అనుకుంటూ ఉన్నాడు. కానీ శోధన వచ్చినప్పుడు ఆయన తప్పిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎలా ఉండాలంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలంట. నిలకడ లేని పరిస్థితులు వస్తాయి. నిన్ను కదిలించడానికి అపవాది దేవుని దగ్గర నుండి అనుమతి తీసుకొని వస్తుంది. వాడు నిన్ను బహుగా శోధిస్తాడు. అయితే అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? అన్నీ ఉన్నప్పుడు అందరికి విశ్వాసం ఉంటుంది, అవునా కదా? అన్నీ ఉన్నప్పుడు విశ్వాసమే. అయితే ఏమీ లేనప్పుడు కూడా ప్రభు యందు నీకున్న ప్రేమ, ఆయన యందు నీకున్న విశ్వాసం అది స్థిరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. ఉదాహరణకి నీకే చేశాడు, మీకే చేశాడు. ఏం చేశాడు? నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడండి. చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు చెప్తే మాట తప్పుతాడా? కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఉన్న ఆశీర్వాదం కూడా ఊడిపోయింది. అంతకుముందు కనీసం 3 పూటలు తినేవాళ్ళం, ఇప్పుడు 2 పూటలకు వచ్చేసాం. అంతకుముందు కాస్త ధనం కలిగి ఉన్నటువంటి వాళ్ళం, ఆ ధనం కూడా కాస్త తరిగిపోయింది. అప్పుడు నీకేమొస్తుంది? సందేహం. ఏందబ్బా, దేవుడేమో నాకు ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిన్ను బహుగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు.
కానీ నా పరిస్థితులు చూస్తేమో అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, ఉన్న ఆశీర్వాదం కూడా పోయింది అని ఒకవేళ నువ్వు విశ్వాసమందు కదల్తావేమో నిలకడగా ఉండకుండా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చేసిన వాగ్దానం వాస్తవమే. ఆయన మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అయితే ఈ లోపల కొంత అపవాది నిన్ను శోధిస్తూ ఉంటాడు. వాక్యం మీద నీకు సందేహం కలిగించడానికి, ప్రభువులో నుంచి నిన్ను వేరు చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడండి. అందుకే వాడి పేరు తంత్రగొట్టి అంట, కుయుక్తిపరుడు అంట వాడు. కానీ దేవుని మాటే స్థిరము. భూమి ఆకాశములు గతించిపోయినను నా మాటలో పొల్లైనను సున్నాయినను తప్పిపోదు అంటాడండి. అది వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డ. ఈ లోపల ఎన్ని అలజడులు రాని, ఎంత కలవరమైన పుట్టని, ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు సంభవించిని, కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని మాట ఎందే ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఉంచాడండి అబ్రహాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి కొదువు ఉంది, సంతానం లేరు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడితో అంటాడు, అయ్యా నువ్వు ఎంతగా ఆశీర్వదించినా ఏం ప్రయోజనం ప్రభువా, నాకు వారసుడు లేడు. దేవుడు చెప్పాడండి, అబ్రహాం నీకు నేను సంతానాన్ని ఇస్తానయ్యా. ఎంత వయసు అప్పుడు ఆయనకి ఆ మాట చెప్పినప్పుడు అంటే 75 సంవత్సరాలంటండి. ఎన్ని సంవత్సరాలు? 75. 75 అయిపోయింది, 80కి వచ్చాడు, 80 అయిపోయింది, 85 అయిపోయింది, 90 వచ్చాడు, 99 వచ్చింది. నిజంగా విశ్వాసం ఉంటుంది అప్పుడు? చెప్పండి. మనం వరకునే ఉంది అంటాం, ఉంటుంది, కానీ అక్కడ పోరాటం జరుగుతుంటుంది. దేవుడు మాట చెప్పాడు, ఆయన నెరవేరుస్తా. సరేలే, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంకా నాలాంటి ఒకవేళ వ్యక్తి అయితే ఏమని ఆలోచిస్తారంటే, సరేలే ప్రభా, జరిగితే జరగని, జరగకపోతే అంటే ప్రభునైతే విడిచిపెట్టలేము. ఎందుకని? ఆయన మీద మనకున్న ప్రేమ, ఆయన మనల్ని ఆకర్షించిన విధానం, గత దినాల్లో ఆయన చేసిన ఉపకారములు, ఆయన మేలులు ఎన్నడూ కూడా మనం మర్చిపోలేం. కానీ ఈ వాగ్దానం కాడ వచ్చేసరికి మనకి పోరాటం జరుగుతూ ఉంది. ఇదే పోరాటం ఎదురైందండి. వాళ్ళు మనుషులే కదా, అబ్రహాం శారమ మనుషులే కదా. మనం చాలాసార్లు ఏమనిన్నా, నేను ఈ మాట అక్కడెక్కడ చెప్పాను అనుకుంటాను. ఎవరు నవ్వారు అంటే మనందరం ఏం చెప్తాం? శారమ్మ గారే నవ్వారండి, అబ్రహాం నవ్వలా. కానీ ఆదికాండం చదవండి, అబ్రహాం కూడా నవ్వినట్లుందండి. అంటే అర్థం ఏంటంటే, దేవా నీ మాట స్థిరమే, నీ వాగ్దానం కూడా ఖచ్చితమే, కానీ మేమే చాలా బలహీనం, ఇది కుదరతాదా కుదరదా సందేహం. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, అంత పోరాటం, అంత సందేహం వచ్చినప్పటికీ ఆయన ఒకవేళ అటు ఇటు కదిలినట్టు ఉన్నా కడకి ఆయన విశ్వాసం ఎలా ఉందంటే స్థిరంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సరైన సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది, బాగా పరిశోధించబడ్డారు, బాగా పరీక్షించబడ్డారు. దేవుడు తన చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడండి. ఆమేన్, హల్లెలూయా. పడినటువంటి వర్షం, మేఘముల నుండి వచ్చిన వర్షం భూమిని తాకకుండా ఉండునా? నా మాట అలాగే ఉండును. నేను పంపించినటువంటి మాట, మీతో చేసిన వాగ్దానం, మీతో ఏమైతే నేను చెప్పి ఉన్నానో ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాట నెరవేర్చబడేంత వరకు తిరిగి ఆ మాట నా యొద్దకు రాదు అంటాడండి దేవుడు. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ కలవరపడుతూ ఉన్నావో, ఎక్కడ కుమిలిపోతూ ఉన్నావో, ఎక్కడ చింతిస్తూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ ఉన్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, నీతో నేను చెప్పిన మాటను నెరవేర్చేంత వరకు నిన్ను నేను
విడిచిపెట్టను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి గొప్ప నామం ఏంటంటే, నేను వెంబడించే బండను, నిన్ను విడువను, ఎడబాయను. ఇంతకంటే వాగ్దానాలు ఏం కావాలండి? చివరి క్షణంలో అయినా ఆయన మిరక్కలు చేస్తాడంటే, అంత గొప్ప దేవుడు మన దేవుడు. కానీ ఇప్పుడు కంటికి మనకేం కనపడవు, అయినా కూడా ఆయన చేస్తాడండి. మన ఆది పితరులకు చేసి వారికి ఆశీర్వాదములు ఇచ్చి వాగ్దాన భూమికి నడిపించి అంత గొప్ప కార్యములు చేసిన ఆ దేవుడే మన దేవుడండి. ఆయన్నే మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మన పట్ల ఆయన చేస్తాడు. అయితే మనం చేయవలసిన పనులు ఏంటంటే, దేవుడు చెప్పినట్టు మనము స్థిరత్వం కలిగి జీవించాలి. ఎక్కడ ఉండాలంటే స్థిరంగా, మొట్టమొదటిగా దేంట్లో స్థిరంగా ఉండాలంటే రక్షణలో స్థిరంగా నిలిచిండాలి. రెండోది చెప్తాడు, సంఘములో స్థిరంగా ఉండాలి. మూడోదిగా వాక్యములో స్థిరంగా ఉండాలి. నాలుగోది చివరిగా చూస్తే విశ్వాసములో స్థిరంగా ఉండాలి. మనం స్థిరపడినప్పుడు దేవుడంట ఖచ్చితంగా మనలను ఫలింపచేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుంది, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూయాలి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. జీవము కలిగిన నాయన, జీవాధిపతి, పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించినటువంటి గొప్ప దేవుడవు స్వామి, మీకు వందనాలయ్యా. జుంటి తేనె ధారల కంటే మధురమైన నీ మాటలు, అగ్ని వంటి నీ మాటలు స్వామి, మమ్మల్ని బ్రతికించేటువంటి మాటలు ప్రభువా, మా జీవితాలను సరిచేసే మాటలు నాయన, సంఘమునకు అందించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించండి అయ్యా. ఎక్కడ కదిలిపోతూ ఉన్నారా ప్రభువా, ఎక్కడ తండ్రి నా ప్రభు విశ్రాంతి లేక, స్థిరత్వము లేక, నెమ్మది లేక నా తండ్రి బిడ్డలు ప్రభువా, హృదయములో పెను తుఫానులయ్యా, హృదయములో అగ్ని పర్వతాలు ప్రభువా. కానీ చూచుచున్న దేవుడవు రాజా, అయ్యా నీ మాట సత్యం ప్రభువా, నీ వాక్యము సత్యము నాయనా. తండ్రి, మీరు చెప్పిన మాటలను మేము స్వీకరించి శిరసావహించి నీకు లోబడి విధేయులముగా జీవిస్తూ వాక్య ప్రకారము నడిచినప్పుడు చివరి క్షణములోనైనా తండ్రి మీరు జోక్యం చేసుకోగలిగిన దేవుడవు స్వామి, నీకు స్తోత్రం. ఎవరి యొక్క సహాయము ఉన్నా లేకపోయినా, ఎవరు ఆదుకోలేకపోయినా తండ్రి మీరు మాకు తోడై ఉన్న స్వామి, రబ్బా దేవుడికి స్తోత్రం ఆండవరే. తండ్రి మీరు మానవుడు దేవుడు ప్రభువానికి స్తోత్రములు రాజా. కడ వరకు రక్షణలో, కడ వరకు సంఘములో, కడ వరకు నీ వాక్యములో, కడ వరకు విశ్వాసములో స్థిరపడి 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 ఎవరు కూడా మమ్మల్ని కదిలించలేనంతగా నీ ఆత్మ చేత బంధించండి ప్రభువా. స్తోత్రము నాయనా. యేసు రాజా, ఈ లోకంలో ఉన్నది ఏదైనా మమ్మల్ని కదిలించడానికి వీలలేదు. అది కరువైనా సరే, ఖడ్గమైనా సరే, వస్త్రహీనతైనా సరే, ఉపద్రవమైనా సరే, క్రీస్తు అని చెప్పగలిగినంతగా
మమ్మల్ని స్థిరపరచండి దేవా, స్థిరపరచండి, స్థిరపరచండి, స్థిరపరచండి అయ్యా. స్తోత్రము నాయన. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. శాశ్వతమైన రాజ్యము, నిత్యము నాయన నీతో కలిసి ఉండగలిగిన భాగ్యము కొరకే ఈ లోకములో మేము పరీక్షించబడుతున్నాము స్వామి. తండ్రి మీకు వందనాలు. కనుక కదలని వారుగాను, స్థిరముగా నిలిచిన వారుగాను, ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పుడు మెలకువగలిగి నిలకడగలిగి ఉండగలిగిన వారముగాను మమ్మల్ని బలపరచమని ప్రార్థించుచి ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు రక్షక, మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందన్న మాట సత్యము నాయన. కనుక పరిశుద్ధాత్మదేవుడా, మీరు చెప్పినటువంటి మాటలను మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మేమే జీవించి ఎప్పుడు కూడా ప్రభు యొక్క కార్యక్రమాల యందు, కార్యాభివృద్ధి యందు ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళే యోధులముగా స్వామి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించి మీ రాజ్య వారసులుగా జ్ఞాపకం చేసుకుని మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేసి మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ నా చెరుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.